ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైల్లో ఉన్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిని మరోసారి ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు. శాంతిని 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. శాంతిని గతంలో ఏసీబీ అధికారులు 3 రోజుల పాటు విచారించారు. అయితే తొలి విడత 3 రోజుల కస్టడీలో విచారణకు ఏమాత్రం సహకరించలేదని, కావున మరో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని ఏసీబీ అధికారులు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి 2 రోజుల కస్టడీకి అనుమతించారు. దీంతో ఇవాళ మరోసారి శాంతిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈ రెండో విడత విచారణలోనైనా అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు లేదా మరేవైనా రహస్య పెట్టుబడుల వివరాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దేవాదాయ శాఖలో అత్యంత ప్రభావవంతమైన అధికారినిగా పేరున్న శాంతి చుట్టూ ఇప్పుడు ఏసీబీ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ నెల 7న కాలింగిరి శాంతికి సంబంధించి విజయవాడ, తాడేపల్లి సహా మొత్తం 3 ప్రాంతాల్లో మెరుపు తనిఖీలు చేపట్టారు. ఏసీపీ, డీఎస్పీ శ్రవంతి ఆధ్వర్యంలో 25 మంది అధికారులు శాంతి ఇంట్లో సోదాలు చేశారు. విలువైన పత్రాలు, బ్యాంకు లాకర్లు, నగదు, ఇతర ఆస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విశాఖ ఎండాడలో లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లి కుంచునపల్లిలో G+2 భవనం, 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండి, అదేవిధంగా 1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో 3 లక్షలను గుర్తించారు. అంతేకాకుండా వోక్స్ వ్యాగన్ పోలో కారు, ద్విచక్ర వాహనాన్ని సైతం గుర్తించారు. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైల్లో ఉన్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిని మరోసారి అయితే ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా మొన్నటి వరకు కొనసాగినటువంటి కలింగిరి శాంతిని ఏసీబీ అధికారులు రెండోసారి కస్టడీలోకి తీసుకొని విచారించేటటువంటి అవకాశం ఈ రోజు ఉంది. అయితే ఇటీవల ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 7వ తేదీన తాడేపల్లి, ఉండవల్లి సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఆమెకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల తర్వాత సాయంత్రం వేళ ఆమెను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనేటటువంటి కారణంతో ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత న్యాయస్థానం ఆదేశాల మేరకు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆమె ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే విచారణకు ఆమె సహకరించడం లేదని, అంటే మొదటి దఫా విచారణకు ఆమె సహకరించలేదన్న కారణంతో ఏసీబీ కోర్టు రెండోసారి న్యాయస్థానాన్ని ఏసీబీ అధికారులు రెండోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో రెండోసారి ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు ఆమెను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అయితే ఈ సందర్భంగా కూడా మరొక విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే అసిస్టెంట్ దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్నటువంటి ఆమెను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఈమెను సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీపీ సోదాల్లో 1,30,00,000 విలువైనటువంటి ఆస్తులను విశాఖలో ప్లాట్ కానివ్వండి, కుంచనపల్లిలో G+2 భవనము, 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి వంటివి గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తం ఈమెను విచారించేందుకు రెండో దఫా ఆమెను అడగడం జరిగింది. ఈ క్రమంలో 2వ దఫా కస్టడీ కావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని సంప్రదించిన నేపథ్యంలో న్యాయస్థానం కూడా వారికి ప్రస్తుతం 2 రోజుల పాటు విచారణ కొనసాగించేందుకు కస్టడీకి ఇచ్చేందుకు న్యాయస్థానం సమ్మతించిన నేపథ్యంలో ఆమెను విజయవాడ జైలు నుంచి
ఆమెను పోయి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తమ కార్యాలయానికి తరలించి అక్కడ విచారించేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈమెను అడిగేటటువంటి ప్రశ్నలు కూడా అంటే మొదటిసారి కస్టడీకి తీసుకున్నప్పుడు శాంతి విచారణకు ఏమాత్రం సహకరించలేదు. ఆ సమయంలో చాలా ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ తరుణంలోనే ప్రస్తుతము రెండవసారి ఆమెను మరింత లోతుగా విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఏవైనా కొత్త ఆస్తుల వివరాలు ఉన్నాయా, ఏమైనా సరే ఉన్నాయా, అసలు ఈ ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన దాంట్లో అసలు ఆమె ప్రమేయం ఏంటి అనేటటువంటి కోణంలో కూడా పూర్తి వివరాలు ఆరా తీసేందుకు ఏసీబీ అధికారులు ఈ 2 రోజుల పాటు విచారణ కొనసాగించనున్నారు. అయితే ప్రస్తుతం న్యాయస్థానం కూడా 2 రోజుల పాటు కస్టడీకి ఇవ్వడంతో మరోమారు కలింగిరి శాంతి వార్తల్లో నిలిచారని చెప్పవచ్చు. ఎస్, అంటే ఈసారి ఈ మరో 2 రోజుల కస్టడీలో ఎవరి పేర్లైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? అంటే గతంలో ఆవిడ విచారణకైతే సహకరించలేదని చెప్తున్నారు. మరి అప్పుడు సహకరించిన ఆవిడ ఈసారి సహకరించే అవకాశం ఉందా? అంటే మొదటి దఫా విచారణకు కస్టడీలో తీసుకున్నప్పుడు ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో ఆమె ప్రతి మాటకు మౌనమే సమాధానం అంటూ చెప్పుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ సమయంలో తనకు చిన్న బాబు ఉన్నాడని ఆ బాబుతో మాట్లాడాలని విచారణను దాటవేసే ప్రయత్నం చేశారని కూడా అధికారులు నేరుగా న్యాయస్థానానికే తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఆస్తుల మూలాల గురించి కానీ బినామీల వివరాల గురించి కానీ ఆమె నుంచి స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతోనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు మళ్ళీ కస్టడీ కోరారు. న్యాయస్థానం కూడా ఇందుకు సమ్మతించి ప్రస్తుతం 2 రోజుల పాటు ఆమెను విచారించేందుకు అనుమతిని ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నల ద్వారా అంటే ఆ ఏసీబీ అధికారులు సైతము శాంతి ద్వారా వివరాలను రాబట్టేందుకు ప్రస్తుతం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2 రోజుల్లో కూడా ఆమె ఏదైనా సరే మౌనమే సమాధానంగా ఉంటే మాత్రం ఏసీబీ అధికారులు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం మన చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ 2 రోజుల్లో జరిగేటటువంటి విచారణలో శాంతి ఏదైతే ఏసీబీ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఇస్తారనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ 2 రోజుల విచారణ తర్వాత ఏసీబీ ఏం చెప్తుందనేది ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చకు సాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.